ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి ఆయుష్ను ఆరోగ్యమును దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్నవస్త్ర సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ మార్గాలన్నిట్లో మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం 3వ లైన్లో చదవండి. 5వ వాక్యం 3వ లైన్లో చదవండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. చాలు. నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తాను ప్రేమిస్తున్నటువంటి తన పిల్లల్ని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పటికీ విడిచిపెట్టాడు ఆయన. తాను ప్రేమిస్తున్న తన పిల్లల్ని, అలాగే తనని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ప్రాముఖ్యంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనతో ఉండేటువంటి మనుషులు మనల్ని విడిచిపెడతారేమో కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనతో ఉన్నటువంటి మనుషులు తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, వీళ్ళందరూ ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టేయచ్చు. ఆల్రెడీ మనం కొన్ని చూస్తూనే ఉన్నాం. భర్తలను విడిచిపెట్టే భార్యలు, భార్యలను విడిచిపెట్టే భర్తలు. జీవితాంతం కలిసి ఉంటామని పెళ్ళినాటి ప్రమాణాలు చేస్తారు కదా, జీవితాంతం కలిసి ఉంటామని. అలా కలిసి ఉంటామని ప్రమాణాలు చేసిన వారే భార్య భర్తని విడిచిపెట్టవచ్చు, భర్త భార్యని విడిచిపెట్టవచ్చు. అలాగే కన్న తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెడుతున్నారు, పిల్లలు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. ఇట్లా మనం చూస్తే లోకంలో మనతో ఉన్నటువంటి మనుషులే, కన్నవారు కానివ్వండి, కట్టుకున్నవారు కానివ్వండి, మనల్ని కన్నవారు కానివ్వండి, మనుషులు అనేవాళ్ళు ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టేస్తారు. ఒకవేళ మనం మంచిగా కలిసున్నా, కొంతకాలం కలిసున్న మరణం తర్వాత మనం అన్నీ విడిచిపెట్టేస్తున్నాము. మొత్తానికి మనుషులతో సహవాసం, మనుషులు మనతో ఉండటం అనేది కొంతకాలమే అని మనకి అర్థమైపోయింది. మన ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక దృశ్యాన్ని చూశాను నేను. ఒక అమ్మాయి తన ప్రియుడు, అంటే తన కట్టుకున్న భర్త కాకుండా తన ప్రియుడితో వేరే చోటుకు వెళ్ళిపోవడానికి ఆ ప్రియుడు ఫోన్ చేసి పలానా దగ్గరికి రా అంటే అక్కడికి వెళ్ళిందట. పిల్లగాడు ఉన్నాడు, అమ్మాయికి చిన్న పిల్లగాడు. ఆ పిల్లగాడిని తీసుకొని ఆ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఈలోగా ఆ ప్రియుడు వచ్చాడు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లోడిని ఆ బస్ స్టాండ్లో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చిన్న పిల్లోడు, చిన్న వయసాడు, బుడిబుడి నడకలతో నడుస్తున్నాడు, తల్లిని ఎత్తుక్కుంటున్నాడు, తల్లి ఎక్కడుందా అని.
అటు ఇటు ఆ కొట్టు దగ్గరికి ఈ కొట్టు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఆ అబ్బాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. చూసారా? ఇట్లా కన్న తల్లి అయినా తన బిడ్డల్ని మరుస్తుందేమో కానీ, విడిచిపెడుతుందేమో కానీ, దేవుడు తనను ప్రేమించే తన పిల్లల్ని పొరపాటును కూడా విడిచిపెట్టడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, నేను సంక పెట్టుకుని ముద్దాడుతానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది, గొప్పది. అందుకే మనం కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అని అంటే, మనల్ని విడిచిపెట్టే మనుషులను కాదు, మనల్ని ఎడబాసే మనుషులను కాదు మనం ప్రేమించాల్సింది. ఎవరిని ప్రేమించాలంటే దేవునిని ఎక్కువగా మనం ప్రేమించాలి. ఆ తర్వాత మనుషుల్ని ప్రేమించాలి. ముందుగా ఎవరిని ప్రేమించాలి? దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఆయన కోసం ప్రాణం ఇచ్చేంతగా ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే మన కోసం ప్రాణం ఇచ్చిన వాడు ఆయనే కదా. కాబట్టి ఆయన కోసం కూడా మనం ఎలా బ్రతకాలి? ప్రాణంగా బ్రతకాలి. ప్రాణం కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే దానికి అర్హుడు ఆయన. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మరి మనుషుల్లో ఎవరైనా ఎంతగా మనల్ని ప్రేమించారా చెప్పండి? ఒక తల్లి గురించి చెప్పాను. ఒక తల్లి ప్రియుడి మోజులో పడిపోయి ఏం చేసింది? బిడ్డని బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తల్లికి మనసు ఎలా ఒప్పిందో అర్థం కాలేదు. అంటే తన సుఖం కోసం, తన సౌఖ్యం కోసం, తన ఆనందం కోసం తన కడుపున పుట్టిన బిడ్డనే విడిచిపెట్టేసిన తల్లి. దేవుడు అలా విడిచిపెడతాడా? తల్లి మరచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను అన్నాడు. ఏమే? హల్లెలూయా, హల్లెలూయా. కసాయి తల్లి విడిచిపెట్టేసింది. కానీ దేవుడు తనను నమ్మినటువంటి తన పిల్లల్ని, తనను ప్రేమించే తన పిల్లల్ని పొరపాటును కూడా విడిచిపెట్టాడు. అలాగే గుంటూరు దగ్గర ఇలాగే అతను ఏం చేశాడంటే ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయిని. ప్రేమించినప్పుడు వివాహం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి సన్నగా చక్కగా బాగుంది, అందంగా. పెళ్ళైన తర్వాత పిల్లలకి అంది. పిల్లల్ని కనిన తర్వాత ఆ అమ్మాయికి థైరాయిడ్ సమస్య వలన, థైరాయిడ్ ఒక జబ్బు కదండి, ఆ థైరాయిడ్ సమస్య వలన బాగా ఒళ్ళు వచ్చేసిందట. థైరాయిడ్ సమస్య వలన కొంతమంది లావ్ అయిపోతూ ఉంటారు చూడండి, అది బలం కాదు, థైరాయిడ్ సమస్య వలన కూడా అలా వస్తుంది. అదొక రోగం. తినకపోయినా లావ్ అయిపోతూ ఉంటాడు. బాగా లావ్ అయిపోయిందట, అందవిహీనంగా ఉంది. భర్త అంటున్నాడట, రోజు త్రాగొచ్చి నువ్వు నాకు వద్దు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటాడట. ఎందుకు అంటే పెళ్ళి కాకముందు నువ్వు చక్కగా ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఇప్పుడు బాగా లావ్ అయిపోయావు, నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంటుంది నాకు, కాబట్టి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడట. విడిచిపెట్టేయమంటున్నాడట. ఆమె పోలీసు వాళ్ళని ఆశ్రయించింది, నాకు న్యాయం చేయండి అని. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, మనుషులు అంటే మనతో ఉండే మనుషులే మనల్ని ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు కదండి. అలాగే పిల్లలకు భారమైనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ పిల్లలు తల్లిదండ్రులు భారం అనుకొని ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో విడిచిపెడుతున్నారా లేదా చెప్పండి? విడిచిపెడుతున్నారా? అనాథాశ్రమాల్లో విడిచిపెట్టేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులని. కన్నబిడ్డలు కొంతమందిని మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, రోడ్ల మీద అక్కడెక్కడ కొంతమంది ముసలి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. మరి ఆ ముసలి వాళ్ళకి పిల్లలు లేరా?
అడుక్కునే ముసలోళ్ళని చూస్తున్నాం కదా, అడుక్కునే వాళ్ళని బస్ స్టాండ్లో అడుక్కుంటూ ఉంటారు, రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉంటారు, రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటారు. వారికి పిల్లలు లేరా, కుటుంబాలు లేవా అంటే ఉన్నాయి. మరి ఎందుకు అడుక్కుంటున్నారు? పిల్లలు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఒక కొడుకు ఒక తల్లిని నడి రోడ్డు మీద, ఒక సెంటర్లో నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఒక కొడుకు, అనాథాశ్రమాలు విడిచిపెట్టిన వాళ్ళు, బస్ స్టాండ్లు విడిచిపెట్టిన వాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులని లేరా? చెప్పండి అమ్మా, ఉన్నారా లేరా? మీరు చూడలేదా? మీరు కూడా భిక్షం వేస్తున్నారుగా, వాళ్ళని అడగండి. మీకు పిల్లలు లేరు అంటే, ఎందుకు లేరు బాబు, 12 మంది ఉన్నారు, 13 మంది ఉన్నారని చెప్తారు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, అంతమంది ఉండి ఎందుకు అడుక్కుంటున్నారు వాళ్ళు? ఎందుకు వాళ్ళ బ్రతుకులు బస్ స్టాండ్ పాలైపోయాయి? ఎందుకు వాళ్ళు అనాథ ఆశ్రమాల్లో ఉంటున్నారు అని అంటే, వారు కన్న పిల్లలే వారిని విడిచిపెట్టేశారు. అట్లా భర్తల చేత విడిచిపెట్టబడిన భార్యలు, భార్యల చేత విడిచిపెట్టబడిన భర్తలు, పిల్లల చేత విడిచిపెట్టబడిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడిన పిల్లలు. అంటే మనతో ఉండేటువంటి మనుషులు ఏదో ఒక రోజున వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ ఆనందం కోసం మనల్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ దేవుడు అలా కాదు. ఏమన్నాడు? ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను విడువను, ఎన్నడు ఎడబాయను. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా? హల్లెలూయా. అప్పుడప్పుడు భార్య భర్తలు గొడవాడుకున్నప్పుడు కొంతమంది తల్లులు ఏం చేస్తారు? పిల్లలను కూడా విడిచిపెట్టి చెప్పకుండా వెళ్ళిపోతారు లేదా? వెళ్ళిపోతారు. రాత్రి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆమె ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, ఆమె చేసే జాబులో ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్య వలన ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండానే. భర్తకి చెప్పలేదు, పిల్లలకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి భర్త పిల్లల సంగతి ఏంటి? చూడండి, ఇట్లా మనతో కలిసి ఉంటున్నటువంటి వాళ్ళే ఎప్పుడు మనల్ని విడిచిపెడతారో తెలియని పరిస్థితి. వాస్తవం కాదా? ఒకవేళ మంచిగా కలిసి ఉన్న చావుతో ఏమైపోతున్నారు? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే మనిషి అనేవాడు మనతో శాశ్వతంగా ఉండేవాడు కాదు. మరి శాశ్వతంగా ఉండేవాడు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో మీకు చూపిస్తాను. ఒక ఉదాహరణకి ఏబు గారిని తీసుకుందాం. ఏబు గారికి ఆ దేశంలో చాలా ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు, చరస్థిరాస్తులు ఉన్నాయి ఆయన నివసిస్తున్న దేశంలో. ఆయన లాంటి ధనవంతుడు ఇంకొకడు లేడు. అయితే ఒకానొక రోజు అతనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా పోయాయి. అతని యొక్క 10 మంది కుమారులు, 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకేసారి ఇల్లు కూలిపోయి చనిపోయారు. ఆ తర్వాత ఏబు గారికి ఆరోగ్యం క్షీణించింది. ఇట్లా ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అన్నిటినీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిపోయాడు. అయితే భార్య లేదా, స్నేహితులు లేరా, బంధువులు లేరా? ఉన్నారు. పనివాళ్ళు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళంతా ఏబు గారికి ఎంత దూరంలో ఉన్నారో, ఏబు గారిని ఎంత బాధ పెట్టారో మన బైబిల్లో చదివితే కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు మన దేవుని పిల్లరా, ఎందుకంటే ఆయనకి అష్టైశ్వర్యాలు, చరస్థిరాస్తులు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఆయన్ని
ప్రేమించారు, అందరూ ఆయనతో కలిసి ఉన్నారు. అయితే ఆయనకున్న ఈ ఆస్తులన్నీ తీసివేయబడిన తర్వాత, ఆయన కుమారులు చనిపోయిన తర్వాత, ఆయన ఆరోగ్యం క్షీణించిపోయిన తర్వాత ఏకాకిగా మిగిలిపోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆయన్ని విడిచిపెట్టేశారు. ఒక్కరు లేరు తోడుగా, ఆయనకి ఒక్కరు కూడా లేరు. చదవండి ఆ మాటలు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం దగ్గర నుంచి చదవండి, 21వ వాక్యం వరకు. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. చూసారా? నా సోదర జనము నాకు ఏమైపోయారు? దూరం అయిపోయారు. అంటే విడిచిపెట్టేశారు. నా నెలవరులు నాకు కేవలం అన్యులయ్యారు. అంటే నా బంధువులు నాకేమైపోయారు? అన్యులయ్యారు. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారంటే విడిచిపెట్టేశారు. చూసారా? నా బంధువులు నా యొద్దకి రాక ఉన్నారు అంటే విడిచిపెట్టేశారు. నా ప్రాణ స్నేహితులు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు, స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళని ప్రాణ స్నేహితులు అంటారు కదండి. అటువంటి ప్రాణ స్నేహితులు సైతం, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. అంటే మర్చిపోయారంటే విడిచిపెట్టారనే అర్థం. చెప్పండి, మర్చిపోయారంటే విడిచిపెట్టారనే అర్థం. మర్చిపోయారు. నా ఇంటి దాసీ జనము, నా ఇంట్లో పనిచేసే దాసీ జనము నన్ను అన్యునిగా ఎంచారు. ఎలా ఎంచారట? ఆయన ఇంట్లో పనిచేసిన బహుమంది పనివాళ్ళు ఉన్నారు కదండి యోబు గారికి, బహుమంది పనివాళ్ళు. అంటే చివరికి దాసీ జనము కూడా ఆయన్ని మర్చిపోయారట. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఏమీ లేవు కదా, ఆస్తిపాస్తులు లేవు కదా. ఒకప్పుడు ఆస్తిపాస్తులు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర అడిగి తీసుకున్న వాళ్ళకి వీళ్ళంతా దాసీ జనులంతా కూడా అడిగి తీసుకున్న వాళ్ళేగా. అయ్యగారు, యోబు గారు, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామండి అంటే డబ్బులు ఇచ్చినవాడు కాదు ఆయన. మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నామండి, డబ్బులు ఇచ్చినవాడు కాదా? చెప్పండి. ఇల్లు కట్టుకుంటున్నామండి అంటే డబ్బులు సహాయం చేయలేదా? మంచి గుణం కలిగిన వాడు కదా, అవునా కదా? దేవుని పిల్లలు, యోబు గారు దేవుని ప్రేమించేవాడు కాబట్టి సహోదరుని ప్రేమించడం కూడా ఆయనకి తెలుసు. అట్లా దాసీ జనాన్ని కూడా చాలా చక్కగా చూసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన ఏం చేశారట? తన సోదర జనము ఆయన్ని విడిచిపెట్టేశారు, బంధువులు చెప్పండి విడిచిపెట్టేశారు, నెలవరులు విడిచిపెట్టేశారు, ప్రాణ స్నేహితులు విడిచిపెట్టేశారు, దాసీ జనం, ఆయన ఇంట్లో పనిచేసే దాసీ జనం కూడా ఆయన్ని అన్యునిగా ఎంచారంటే విడిచిపెట్టేశారు. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా. నేను వారి దృష్టికి పరదేశిగా ఉన్నాను. ఇతను ఎవరో పరదేశిగా వచ్చాడు అన్నట్టుగా చూస్తున్నారు. నేను నా పనివాణిని, యోబు గారికి పనిచేసే పనివాడు ఉంటాడు కదండి, ప్రత్యేకంగా యోబు గారి దగ్గర పనిచేసే పనివాడు ఉంటాడు కదా, ఆ పనివాడిని పిలిస్తే వాడు పలకట్లేదట. నేను వాడిని బతిమాలు కొనవలసి వచ్చిందంటే వాడు కూడా యోబు గారిని లెక్క చేయట్లేదు, అంటే విడిచిపెట్టేశాడు. చూసారండి? వాడు కూడా ఏం చేశాడు? యోబు గారిని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేవు కదండి. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు కదా. అంటే ఇంతకాలం యోబు గారిని వాళ్ళు యోబు గారితో కలిసి ఉండి ఆయన ప్రేమించారంటే దేన్ని బట్టి ప్రేమించారు చెప్పండి? తన దగ్గర ఉన్న ఆస్తులను బట్టి అతన్ని ప్రేమించారు. మనుషుల్లో ఉన్న కపటం యోబు గారికి బాగా అర్థమైపోయింది కదండి. అదే ఆ శోధన ఆయనకు రాకుండా ఉంటే యోబు గారికి ఆ మనుషుల యొక్క మనస్తత్వాలు అర్థమయ్యేవా చెప్పండి? అర్థమయ్యేవా? అంటే మనుషులు ఎటువంటి వాళ్ళు దీన్ని బట్టి పెడితే పెళ్ళి కోరుతారు, లేకపోతే సావు కోరుతారు. చూసారా? మనుషులు, మన చుట్టూ ఉండే మనుషులు, మనతో కలిసి ఉండే మనుషులు ఏ విధంగా మనకు కీడు చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి.
చూడండి, అప్పటి వరకు ఆయనతో కలిసి ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆయన్ని విడిచిపెట్టేశారు. చివరికి తన భార్య కూడా, చదవండి కింద, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైందట. అంటే ఏబు గారు బ్రతికుండటం ఆమెకి ఇష్టం లేదు. ఏబు గారు బ్రతికుండటం భార్యకి ఇష్టం లేదు. ఎందుకంటే అన్నీ పోయాయి కదండి, అన్నీ పోయాయి కానీ ఆయనకి విలువ లేదు కదా. అందరూ విడిచిపెట్టేస్తున్నారు. ఇక ఇటువంటి వాడు బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి కదా. బ్రతికుండే కంటే చావటమే మేలు అనేసింది కదండి మాట. ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి, ఆ దేవుడిని దూషించి చచ్చిపో అందా? చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలు, నా ఊపిరి నా భార్యకు అసహ్యమైంది, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమైంది. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తున్నారు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణ పలుకుచున్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనయ్యాను. అంటే విడిచిపెట్టేశారు నన్ను. అసహించుకుంటే ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు, చూడండి, నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళందరూ కూడా నా మీద తిరుగుబాటు చేశారు. నా ఎముకలు నా చర్మముతోనూ, చూడండి, నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసము అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. అంటే అస్థిపంజరం తెలుసు కదండి మీకు, చర్మం లేకుండా ఉంటుంది అస్థిపంజరం. అస్థిపంజరం లాగా అయిపోయాడు. అంటే అంత తగ్గిపోయాడు, సన్నగా అయిపోయాడు. అంత భయంకరంగా, అంటే చూడటానికి అసహ్యంగా ఉన్నాడు ఏబు గారు. మనుషులు చూడటానికి కూడా ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఈయన బ్రతికే కంటే చావటమే మంచిది అన్నట్టుగా ఉన్నాడు. దేవుని హస్తము నన్ను ముద్దింది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడని ఆయన తనకున్నటువంటి బాధతో అడుగుతుంటే వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన్ని దూరం పెట్టేశారు, అంటే విడిచిపెట్టేశారు. ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర లేరండి. అంటే ఏబేదో తప్పు, పెద్ద తప్పే చేశాడు దేవుని ఎదుట. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏబుని భయంకరంగా శిక్షిస్తున్నాడు అని ప్రాణ స్నేహితులు ఆయన్ని దూషించారు. నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడిని ఎంతగా శిక్షిస్తున్నాడు. కానీ అతను ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడని, న్యాయవంతుడని, యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తుడు కలిగి చెడుతనమంతటిని విసర్జించిన వాడని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. ప్రియ సహోదరి సహోదరులరా, ఏబు గారిని అందరూ విడిచిపెట్టేశారు. ఇక ఆకాశమందు దేవుడు తప్ప ఆయనకి దిక్కెవరు? భూమి మీద దిక్కెవరు ఉన్నారా? ఎవరు లేరు. కానీ అందరూ విడిచిపెట్టిన, కట్టుకున్న భార్య, బంధువులు, సోదరజనం, అలాగే ప్రాణ స్నేహితులు, తన ఇంట్లో పనిచేసే దాసదాసీలు, తన యొక్క ఏబు గారి యొక్క పనివాడు, వీళ్ళందరూ విడిచిపెట్టిన దేవుడు ఏబు గారిని విడిచిపెట్టాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. విడిచిపెట్టాడా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టేశాడు, కానీ దేవుడు మాత్రం ఏబు గారిని విడిచిపెట్టలేదు. మన వాక్యం ఏంటి? నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు మాత్రం ఏబు గారిని విడిచిపెట్టలేదు. దేవుడు ఏబు గారిని విడిచిపెట్టి ఉంటే ఏబు గారు చనిపోయేవాడు కదా. కానీ దేవుడు మాత్రం, అంటే కన్నవారు, కట్టుకున్న కన్నవారు చనిపోయారు, కట్టుకున్న భార్య విడిచిపెట్టేసింది, బంధువులు, స్నేహితులు, సోదరజనం,
దాసజన్ ఎవరు కూడా ఆయనకు దగ్గరగా లేరు, ఎవరు ఆయనతో కలిసి లేరు. కనీసం తన ఇంట్లో పని చేసే ఒక దాసుడు కూడా, అయ్యా నేను నీకు తోడుగా ఉంటాననే మాట ఎవరు అనలేదు. నేను నీతో కలిసి ఉంటానయ్యా అనలేదు. మరి ఏబు గారికి ఏం అవసరం వచ్చిందో తన పనివాడిని బతిమాలుకోవాల్సి వచ్చిందట. అదే ఆయన అన్నీ ఉన్నప్పుడు ఒక పనివాడిని పిలిస్తే ఎలా వస్తారు? గడగడలాడుకుంటూ అయ్యగారు అనుకుంటూ వస్తారు కదండి, గడగడలాడుకుంటూ వస్తారు. కానీ అన్నీ కోల్పోయిన తర్వాత ఆయన్ని ఎవ్వరు లెక్క చేయట్లేదు, అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆమేన్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఆయనకి తోడుగా ఉండి ఏం చేశాడు ఆయన? వాళ్ళందరూ భార్య ఏంటో, భార్య మనస్తత్వం ఏంటో, బంధువుల మనస్తత్వం ఏంటో, స్నేహితుల మనస్తత్వం ఏంటో, తన ఇంట్లో దాసి జనుల మనస్తత్వం ఏంటో, ఈ టోటల్గా మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో యోబు గారికి మంచి పాఠాన్ని దేవుడు నేర్పించాడు కదండి, మంచి పాఠాన్ని నేర్పించాడు. చివరికి దేవుడు ఆయన రోగాన్ని స్వస్థపరిచి ఏం చేశాడు? ఆయన రెండంతలుగా ఆశీర్వదించాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ విడిచిపెట్టేసిన దేవుడు మాత్రం యోబు గారిని విడిచిపెట్టకుండా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు. చివరికి ఆయన రోగమంతటిని తీసేశాడు, రెండంతలుగా ఆయన్ని ఆశీర్వదించాడు. అంటే దేవుడు తనను ప్రేమించే తన పిల్లల్ని పొరపాటును కూడా విడిచిపెట్టాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కదా, పరిస్థితులు అనుకూలంగా ఉంటే మనుషులు మనకు దగ్గర అవుతారు, ప్రతికూలంగా ఉంటే దూరం అయిపోతారు, విడిచిపెట్టేస్తారు, చూడటానికి కూడా రారు. ప్రియ సహోదరి సహోదరులరా, మనుషుల ప్రేమకి దేవుని ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉందో దీన్ని బట్టి ఆలోచించండి. దీన్ని బట్టి ఎవరిని ఎక్కువగా మనం ప్రేమించాలో ఆలోచించండి. ఇగో ఈ అనుభవాన్ని రుచి చూసిన యోబు దేవుని మీద ఇంకా ప్రేమను పెంచుకున్నాడు కదా, ఇంకా ప్రేమను పెంచుకున్నాడు. తన భార్య ఎటువంటిదో, పిల్లలు బంధువులు ఎటువంటి వారు, స్నేహితులు ఎటువంటి, ఆయనకి అర్థమైపోయింది పూర్తిగా, ఇంతకాలం నా దగ్గర ఈ అష్టైశ్వర్యాలు, ఈ చరస్థిరాస్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు విలువనిచ్చారు, వీళ్ళు నాతో కలిసి ఉన్నారంటే ఇవేవి లేకపోతే నాతో ఉండరన్నమాట. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే మనిషి దేనికి విలువనిస్తున్నాడు? మనిషికా, ధనానికా? మనిషి దేవుణ్ణి సృష్టించాడు కదా, దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషి ధనాన్ని సృష్టించాడు. దేవుడు సృష్టించిన మనిషికి విలువ ఉందా? మనిషి సృష్టించిన ధనానికి విలువ ఉందా? మనిషి సృష్టించిన ధనానికే విలువ ఉంది. అసలు మనిషి అనేవాడు లేకపోతే ధనం లేదు కదా. మరి మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు కదా. అప్పుడు ఎవరికి విలువనివ్వాలి? దేవుడు సృష్టించిన మనిషికే మనం విలువనివ్వాలి కదా, మనిషిని ప్రేమించాలి కదా. కానీ మనం ఏం చేస్తాం? మనిషి సృష్టించిన ధనాన్ని ప్రేమిస్తాం, దానికి విలువనిస్తాం. అవునండి. ఈ మధ్య వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి పసిపిల్లల మీద. సిటీల్లో పిల్లలు కనుక బయటకు వచ్చారనుకోండి, వెంటనే 4-5 కుక్కలు ఏం చేస్తున్నాయంటే పిల్లల మీద దాడి చేసి వాళ్ళని పీకేస్తున్నాయి, ఇటు కాళ్ళు చేతులు పీకి పారేస్తున్నాయి. సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు కదండి. అయితే సుప్రీంకోర్టు ఆ కుక్కల గురించి కొన్ని ఆజ్ఞలు జారీ చేసింది. అంటే మరి కుక్కల్ని చంపమందో మొత్తానికి ఏదో ఒక ఆజ్ఞ జారీ చేసింది. చేస్తే కొంతమంది రోడ్డెక్కారు, జంతు ప్రేమికులు రోడ్డెక్కి కుక్కల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ర్యాలీ చేస్తున్నారు. వీటిని కాపాడాలి. మరి కుక్కలు మనుషులను చంపుతున్నాయిగా. అంటే వీళ్ళు దేనికి ప్రాముఖ్యతనిచ్చారు? కుక్కలకా మనుషులకా? కుక్కలకే. చూసారండి, ఒక వాచ్మెన్ ఇలాగే రాత్రివేళ కాపలా కాస్తుంటే 4-5 కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి కదా, 4-5 కుక్కలు ఆయన మీద దాడి చేయబోతే ఆయన దగ్గర ఉన్న కర్రతో వాటిని ఎట్లా అని చెప్పేసి అంటున్నాడు, తోలుతుంటే ఆ యజమానులు
వచ్చి అతను కొడుతున్నారు. మా కుక్కలను కొడతావా, మేము పెంచుకునే కుక్కలని చెప్పి యజమాని ఒకడు వచ్చి అతను కొడుతున్నాడు వాచ్మెన్ని. అంటే కుక్కలు కలిసి ఏం చేయాలి, కరిపించుకోవాలన్నమాట. అర్థమవుతుందా? 4-5 కుక్కలు, ఒక్క కుక్క కాదు 4-5 కుక్కలు వచ్చి దాడి చేశాయి ఆయన మీదకి. ఒక పక్కన ఇతను కొడుతున్నాడు, ఒక పక్కన కుక్క ఇట్లా పట్టుకొని లాగుతుంది. చూసారండి? అంటే ఈ దేనికి విలువనిచ్చారు? పెంపుడు కుక్కకున్న విలువ మనిషికి లేదు. ఇట్లా తయారయ్యారు మనుషులు క్రూరంగా. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు ఎటువంటి వాళ్ళో, మనుషుల బుద్ధులు ఎటువంటివో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. అందుకే మనుషుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మనం దేవునిని ప్రేమించాలి. ఆమేన్. దేవుని ప్రేమ కంటే మించిన ప్రేమ భూమి మీద ఇంకోటి లేదు. కన్న తల్లి ప్రేమ కంటే, కన్న తండ్రి ప్రేమ కంటే ఆయన ప్రేమ ఎన్నో రెట్లు, కొన్ని 100 కోట్ల రెట్లు గొప్పది. అందుకే దేవుని, మనిషి కంటే దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. దేవుని తర్వాతే మనం మనిషిని ప్రేమించాలి. తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, చెల్లి అయినా, తమ్ముడైనా, అక్క అయినా, భార్య అయినా, భర్త అయినా దేవుని తర్వాతే ఎవరైనా. ఏబు గారు తన భార్యని ఎలా చూసుకొని ఉంటాడు చెప్పండి? చాలా బాగా చూసుకొని ఉంటాడు. అసలు అందరూ విడిచిపెట్టినా ఆమె విడిచిపెట్టకూడదు, కానీ ఆమె కూడా ఏం చేసింది? విడిచిపెట్టేసిందండి. ఇంకేముంది? నువ్వు బ్రతికే కంటే చావటం మేలంది. అనవచ్చా అట్లా? అనొచ్చా? అనకూడదు. ప్రియ సహోదరి సహోదరులరా, ఇట్లా మనుషులందరూ మనల్ని ఎడబాసిన, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టిన, మనం నమ్మిన దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు మనల్ని పొరపాటున విడిచిపెట్టాడు. అందుకే దావీదు గారు అంటాడు, నీతిమంతులు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అంటాడు. నీతిమంతులు విడవబడటం కానీ వారి పిల్లలు భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. అంటే దేవుడు నీతిమంతులైన తన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇది ఇలాగే మీ మనసులో పెట్టుకుని ఇంకో ఉదాహరణ చెప్తాను. యేసేపు గారు ఉన్నారు. యేసేపు గారిని అన్నలే, సొంత అన్నలే కొట్టి ఏం చేశారు? అసూయతో ఏం చేశారు? మిద్యానీయులకి, ఐగుప్తు దేశానికి అమ్మేశారు కదండి. అంటే అన్నలు యేసేపుని ఏం చేశారు? విడిచిపెట్టేశారు. అంటే అతను బెడద వదిలించుకున్నారు. వదిలించుకున్నారంటే విడిచిపెట్టేశారండి కదండి. అమ్మేశారంటే విడిచిపెట్టేశారండి కదా, అవునా కదా? అలా ఆ మిద్యానీయులు ఐగుప్తు దేశానికి యేసేపు గారిని తీసుకెళ్ళి పోతీఫరు అనేటువంటి వ్యక్తికి అమ్మేశాడు. పోతీఫరు ఏం చేశాడు? అతను తన ఇంట్లో బానిసగా పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు యేసేపుని అన్నలు విడిచిపెట్టేశారు. తండ్రికి ఏం చెప్పారు? యాకోబుకి, యేసేపుని ఒక జంతువు తినేసింది, చంపేసి తినేసిందని తండ్రితో చెప్పారు. అంటే యాకోబుకేమో యేసేపు చనిపోయాడు అనుకుంటున్నాడు. మొత్తం మీద యేసేపుని అందరూ విడిచిపెట్టేశారు కదండి. దేశం కాని దేశంలో పరదేశిగా బ్రతుకుతున్నాడు. దిక్కు దశ లేకుండా బ్రతుకుతున్నాడు. ఇక ఆ ఇంట్లో చక్కగా ఆయన పనిచేస్తూ ఉంటే పోతీఫరు చూసి, ఇతను వచ్చిన దగ్గర నుంచి నా ఆస్తులు, నా ఇల్లు, నా యొక్క వ్యవసాయం అంతా దీవించబడింది అని అతని మీద జాలి ఉంచి, దయ ఉంచి ఏం చేశాడంటే అతన్ని గృహ నిర్వాహకునిగా చేశాడు, పెద్ద గుమస్తాగా చేశాడు. ఇక ఆ ఇంట్లో సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించేశాడు. ఇలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి యేసేపు మీద పోతీఫరు భార్య కన్నేసి ఏం చేసింది? శోధించింది ఆయన్ని. ఆయనతో మాట్లాడింది. ఇగో నేను చెప్పినట్టుగా చేస్తే నీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది, లేదా నేను చెప్పినట్టు చేయకపోతే నేను ఇరికించేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి భయపెట్టింది. కానీ పొరపాటును కూడా ఆ మాటలైనా వినలేదు. చివరికి ఒక రోజున భయంకరంగా శోధించింది. ఆ శోధన నుంచి ఆయన విడిపించుకొని పారిపోయాడు, ఆమెతో పాపం చేయకుండా. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ నేరం తన మీదకి వస్తుందేమోనని చెప్పేసి
పోతీఫర్ రాగానే, తన భర్త రాగానే ఏం చేసింది? యోసేపు మీద లేనిపోనివన్నీ చెప్పింది. యోసేపు అనేటువంటి వాడు నన్ను పాడు చేయడానికి వచ్చాడు, నన్ను అవమానం చేశాడు అని చెప్పేసి భయంకరంగా ఏడ్చేసింది. ఆయన ఏం చేశాడు? భార్య మాట విని యోసేపు గారిని జైల్లో వేయించేశాడు. చూడండి, అంటే అప్పటి వరకు పోతీఫరు ఆధారంగా ఉన్నాడు. చివరికి ఎవరైతే ఆధారంగా ఉన్నాడో ఆ పోతీఫరు కూడా అతను ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. అంతే కదా, జైల్లో వేయించేశాడంటే విడిచిపెట్టేశాడని అర్థం, అవునా? ఇంకా ఉన్న ఆధారం కూడా లేదు ఆయనకి, జైల్లో వేసాడు. 2 సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించాడు. ఇలా అన్నలు యోసేపు గారిని విడిచిపెట్టేశాడు. ఐగుప్తు దేశంలో ఫరో యోసేపు గారిని విడిచిపెట్టేశాడు. అలాగే జైల్లో 2 సంవత్సరాల శిక్షని అనుభవించాడు. కానీ వీళ్ళందరూ విడిచిపెట్టిన యోసేపు గారిని దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి, విడిచిపెట్టాడా? అన్నలు విడిచిపెట్టేశారు, పోతీఫరు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తోడుగా ఉన్నాడట ఆయనకి. ఎట్లా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. అంటే జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. అలా తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? యోసేపు గారిని చెరసాలలోంచి విడిపించి ఆ దేశానికే గొప్ప ప్రధానమంత్రిగా చేశాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం, దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తన సొంత సహోదరులే తను విడిచిపెట్టిన, తను ఏ ఇంట్లో పనిచేస్తున్నాడో ఆ పోతీఫరైనటువంటి వాడు విడిచిపెట్టిన, ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న, అందరూ విడిచిపెట్టిన, దిక్కు దశ లేకుండా బ్రతుకుతున్న దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు. అంటే దేశం కాని దేశంలో ఉన్నాడు కదండి, కదా. నేను ఇశ్రాయేల్ దేశంలో ఉంటేనే కాపాడుతాను, నువ్వు ఐగుప్తు దేశంలో నా వల్ల కాదు అని అన్నాడా దేవుడు? అన్నాడా? అనలేదు. అంటే తాను ప్రేమించే తన పిల్లల్ని ఎక్కడున్నా దేవుడు, అంటే ఆరిన నేల మీద ఎక్కడున్నా ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు, వాళ్ళని విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు. ఎక్కడున్నా, ఆరిన నేల మీద ఎక్కడున్నది ఆయన పిల్లల్ని విడిచిపెట్టే దేవుడు కాదైన, వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దానియేలు గారు ఉన్నాడు. దానియేలు గారు ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. దేశం కాని దేశంలో ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు? ఎలా తీసుకెళ్ళబడ్డారు వాళ్ళు అంటే బానిసలుగా తీసుకెళ్ళబడ్డారు. అలా దానియేలు గారి మీద ఆయన చక్కగా ప్రభుత్వం చేస్తున్నాడని, చక్కగా తనకున్న అప్పగించినటువంటి ఉద్యోగాన్ని చేస్తున్నాడని కొంతమంది ఏం చేశారు? ఆయన మీద కుట్ర చేసి ఆయన ఇరికించి సింహాల గుహలో వేయించారు లేదా? సింహాల గుహలో ఆయన వేయించినప్పుడు కూడా దేవుడు అతన్ని కాపాడాడు లేదా? అంటే దేశం కాని దేశంలో వారు ఉన్న దేవుడు వాళ్ళకు తోడుగానే ఉన్నాడు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టల. దేశాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళినా వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టల. సింహాల గుహలో వేయించిన సింహాలు ఆయన ఏం చేయలేదంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అంటే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. అంటే తనను ప్రేమించే రాజు సైతం కూడా దానియేలుని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాల్సి వచ్చింది, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టారు, ఎంతో సంతాపం కలిగించారు ఆయనకి. కానీ వాళ్ళని విడిచిపెట్టాడా? చెప్పండి, చదవండి, ఆ మాటలు చదవండి. 78వ కీర్తన 40-41 వాక్యాలు చదవండి. 78వ కీర్తన 40-41 వాక్యాలు. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి,
ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఎవరు? ఇశ్రాయేలీలు. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించారు. మాటి మాటికి ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన చాలు మాటి మాటికి ఆయన ఏం చేశారట? సంతాప పెట్టారట. మాటి మాటికి ఆయన తిరుగుబాటు చేశారు. మాటి మాటికి ఆయన శోధించారట, ఏడిపించారట, ఎన్నోసార్లు ఆయన మీద తిరగబడ్డారట. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచి కనాను దేశానికి వెళ్ళేటువంటి మార్గంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేని మీద తిరుగుబాటు చేశారట. ఎన్నోసార్లు మాటి మాటికి ఆయన శోధించారట, మాటి మాటికి ఆయన బాధ పెట్టారట. అంత బాధ పెట్టినా, అంత శోధించినా, అంత ఏడిపించినా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టాడా? చెప్పండి. విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు పొరపాటును కూడా ఇశ్రాయేలు ప్రజల్ని విడిచిపెట్టలే. ఒకవేళ విడిచిపెట్టి ఉంటే వాళ్ళందరూ అరణ్యంలో ఆనాడే చనిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలు జాతి అనేది భూమి మీద ఉండేది కాదు. కానీ ఇప్పటికి ఇశ్రాయేలీలు ఉన్నారా? ఇజ్రాయేల్ దేశం ఏముంది కదండి, అవునా కదా? ఇప్పటికి ఇశ్రాయేలీలు ఉన్నారు అంటే ఇప్పటికి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళని విడిచిపెట్టేశారు. ఎట్లా? చనిపోయారు. వాళ్ళ పితరులంతా చనిపోయారు. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు. వాళ్ళ మూల పితరులు వీళ్ళే కదండి. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఎలా బ్రతుకున్నారు? దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటూ వచ్చాడు. వాళ్ళ పితరులు చనిపోయి వాళ్ళని విడిచిపెట్టారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. మీకు అర్థమవుతుందా? అలాగే మనం ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాం కదండి. మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు ఉంటారే, వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. ఒకవేళ మన పిల్లలు కూడా దేవుణ్ణి ఎరిగి ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలను కూడా విడిచిపెట్టాడు. అంటే మనమైన చావుతో వాళ్ళని విడిచిపెట్టేస్తాం, కానీ చనిపోయి దేవుడు మాత్రం ఎందుకంటే ఆయన సజీవుడు కదండి. మనకులాగా ఆయన చావు లేదు కదా. మనం చనిపోతాం, మన పిల్లల్ని మన వారందరూ విడిచిపెట్టేస్తాం, కానీ దేవుడు శాశ్వతుడు, ఆయనకి చావే లేదు. అంటే ఆయన ఉన్నంత కాలం మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనల్ని విడిచిపెట్టాడు. మరి ఎప్పటి వరకు ఉంటాడు ఆయన? శాశ్వత కాలం. ఎప్పటి వరకు? శాశ్వత కాలం. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆయన తోడు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రేమించినట్టుగా, ఆయన్ని మనతో కలిసి ఉన్నట్టుగా ఇంకెవరు కలిసి ఉండరు. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరిని దేనిని ప్రేమించకూడదు. దేవునినే మనం ఎక్కువగా ప్రేమించాలి. కాబట్టి ఆయన ఏం వాగ్దానం చేశాడు? నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేశాడు మనకి. కాబట్టి నువ్వు ముసలేంత వరకు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టు. నువ్వు చక్కగా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమించగలిగితే ముసలైనా కానీ నేను ఆయన విడిచిపెట్టడు. ముసలై నీ వారికి నువ్వు అసహ్యం కలగవచ్చేమో, కానీ దేవునికి అసహ్యం కలగదు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడుతాడు. అంత ప్రేమగా చూసుకుంటాడు, అంత శ్రద్ధగా తన పిల్లల్ని చూసుకుంటాడు. అందరూ విడిచిపెట్టేయచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి పెళ్ళి చేస్తారు కదా, వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుని ఎట్టోళ్ళట్టు ఎవరి సంవత్సరాలు చేసుకుంటూ ఉంటారు. చివరికి మిగిలేది ఎవరు? తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రులు కూడా భర్త చనిపోతే మిగిలేది ఎవరు? భార్య. అంటే భార్య చనిపోతే మిగిలేది ఎవరు? భర్త. ఒంటరిగా మిగిలిపోతాం మనం కదండి, ఒంటరిగా మిగిలిపోతాం. ఈ ఒంటరిగా ఉన్నటువంటి మనకు దిక్కెవరు? మనకు తోడెవరు? ఎప్పటికైనా ఒంటరిగా మిగిలిపోవాల్సిందే కదండి మనం. కాబట్టి దేవుణ్ణి మనం నమ్ముకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమిస్తే అందరూ విడిచిపెట్టేసిన దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
చివరిగా ఒక మాట ముగించేస్తాను. ఆదాము హవ్వలు తప్పు చేశారు కదండి, చేశారా? తప్పు చేసి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇక్కడ విచిత్రం ఆలోచించండి. వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా, వారే దేవుణ్ణి విడిచిపెట్టేశారు. కానీ వారు దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టాడా? చెప్పండి. వాళ్ళు తప్పు చేసి కళ్ళు తెరవబడి జ్ఞానోదయం ఏం చేశారు? దేవుణ్ణి విడిచిపెట్టి చెట్ల చాటుకి పుట్ల చాటుకి వెళ్ళారు. కానీ అటువంటి వాళ్ళని కూడా దేవుడు వెతుక్కుంటూ వచ్చాడా? వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏమని చెప్పండి? అంతటితో వాళ్ళని వదిలేయచ్చు కదండి. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు నా ఎదురు ఉండడానికి వీల్లేదని వదిలేయచ్చు కదండి. కానీ విడిచిపెట్టేశాడా? వారు తప్పు చేసిన వాళ్ళైనా వాళ్ళే దేవుని విడిచిపెట్టి దూరం అయిపోయారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. అవునా కదా? శిక్షించాడు, శపించాడు. శపించిన కోపించిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టలేదు. ఒకవేళ వారిని ఆనాడే విడిచిపెట్టి ఉంటే మనుష్య జాతి అనేది భూమి మీద ఉండేది కాదు. ఆనాడే భూస్థాపితం అయిపోయారు వాళ్ళు. అవునా కదా? మరి ఈరోజు మనం అందరం ఉన్నామంటే దేవుడు వారిని ఏం చేశాడు? వారు దేవుణ్ణి విడిచిపెట్టిన, దెయ్యం మాటలు విని దేవుణ్ణి విడిచిపెట్టిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టలే. అది దేవుని ప్రేమ. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఉండగలిగారేమో కానీ వాళ్ళని విడిచిపెట్టి దేవుడు ఉండలేకపోయాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. వాళ్ళు దేవుని విడిచిపెట్టి ఉండగలిగారు, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టి ఉండలేకపోయాడు. ఇప్పటికీ మనందరం భూమి మీద ఉన్నటువంటి మనందరం మాట వినినా వినకపోయినా ఇప్పటికీ మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కదండి. మనం అందరం ఆయన్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని ఇప్పటికీ విడిచిపెట్టలే. అందుకే ఇప్పటికీ ఆయన సువార్తను, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. వాస్తవా? ఇప్పటికీ ఆయన పిల్లల్ని విడిచిపెట్టలేదు ఆయన. కానీ భూమి మీద ఉన్న మనుషులు ఆయన విడిచిపెట్టేశారు, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టి ఇప్పటికీ కదండి తన సేవకుల్ని కొడుతున్నా, తిడుతున్నా, తన సేవకుల్ని చంపుతున్నా సేవకులు నిలబెట్టి ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే తన సేవకులు పక్కన మారణహోమాలు సృష్టిస్తున్నా కానీ, తన సేవకులు ప్రక్కన చంపుతున్నా కానీ మీరు వెళ్ళి ప్రకటించండి నా పిల్లలకి అంటున్నాడంటే అర్థం ఏంటి? మనుషులు విడిచిపెట్టిన దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. మనిషి అంటే దేవునికి అంత ప్రేమ, అంత ప్రేమ. ఉండలేడు. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడప్పుడు పిల్లలు తప్పు చేస్తే కొడితే ఏం చేస్తారు? పిల్లలు ఇంట్లో నుంచి పారిపోతారు కదండి. పారిపోతే ఆ కోపం మీద కాసేపు అట్లా ఉంటాం మనం, పోతే పోయాడులే అన్నట్లుగా. ఒకవేళ ఆడే వస్తాడులే అన్నట్టు మళ్ళీ అనుకుంటా. ఒకవేళ అంతసేపటి తిరిగి రావట్లేదు అనుకోండి, పక్కింటోళ్ళు వచ్చి ఏమ్మా పిల్లగాడు ఇందాక అన్నంకి వెళ్ళాడు, మీరు ఇంటికి రాలేదు, మీరు ఎతికే పని లేదా అంటే వాడే వస్తా, పోతే పోనే అని అంటాం ఊరికే కోపంతో. అప్పుడు వాళ్ళే అన్నారనుకోండి, ఎంతైనా కొడుకు కదమ్మా ఎటు పోతాడో ఏమైపోతాడో అట్లా అని చెప్పి 4 మాటలు చెప్పాను, వెంటనే మనకు మనసు కరిగిపోద్ది. నిజమే కదా అని చెప్పేసి మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తామా లేదా? చెప్పండి, మళ్ళీ వెతుక్కుంటూ వెళ్తామా? వాడిని ఎక్కడ చూసామంటే రే ఇంటికి రా అని పిలుస్తారు. రాకపోతే దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని తీసుకొస్తారు. అవునా కదా? ఒకవేళ వాడు వచ్చేటప్పుడు ఈసారి నన్ను కొడతానంటే ఇంటికి రాను అంటే నేను కొట్టలేరా అని తీసుకొస్తారు. ఎంత ప్రేమ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఉండలేం. మనం కన్న వాళ్ళం కదండి. వాళ్ళు లేకపోతే వాళ్ళని విడిచిపెట్టి ఉండగలుగుతారేమో కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేదు. అవునా కదా? మరి మనకే కొంతకాలం భూమి మీద బ్రతికే మనకే ఎంత ప్రేమ ఉంటే శాశ్వత కాలం ఉండే దేవునికి ఎంత ప్రేమ ఉంటుంది మన మీద కదా. ఆయన పిల్లలంటే అంత పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి అంటే మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అంతకు మించిన ప్రేమ భూమి మీద ఎక్కడా ఉండదు. కాబట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, ఆయన మనకు ఎలా తోడుగా ఉన్నాడో, మనం విడిచిపెట్టకుండా మనం కూడా ఆయనతో కలిసి ఉండాలి. ఎప్పటి వరకు? మనం చనిపోయేంత వరకు దేవునితో మనం కలిసి ఉండాలి.
ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో ప్రాణానికి ప్రాణంగా మనం కూడా ఆయన అలాగే ప్రేమించాలి. అలా దేవునితో కలిసి ఉండండి, ఆ దేవునికి ఇష్టలుగా బ్రతకండి, ఆ దేవుడు ఉన్న పరలోకం చేరుకునేట్టు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.